అన్నాడు కానీ, ప్రభువా నువ్వు నన్ను కాపాడు, నేను ఇక మళ్ళా ఈ తప్పులు చెయ్యను అని చెప్పేసి ఇక్కడ పశ్చాత్తాప పడ్డట్టు కనబడట్లేదు. అయితే కుడివైపు ఉన్నటువంటి దొంగ మాత్రం తాను చేసినటువంటి ఆ యొక్క దొంగతనానికి బాధపడి ఆయన పశ్చాత్తాపం పొంది మరి యేసుక్రీస్తు యొక్క కృపను పొందడం జరిగింది. కనుక మనలో నిజానికి ఈ కుడివైపు ఉన్నటువంటి దొంగ అర్హుడు ఏమాత్రం కానే కాదు. అయితే యేసుక్రీస్తు తన యొక్క కృప మూలంగా తన యొక్క కేవలం అర్హత లేనటువంటి వ్యక్తికి తన యొక్క కృప మూలంగా ఇక్కడ తన ప్రేమను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక రెండో ఎగ్జాంపుల్ చూస్తే పరిసయ్యుడు. ఈ సుంకరి మరియు పరిసయ్యుడు యొక్క కాన్వర్జేషన్ ఎక్కడ ఉంటుందంటే లూకా సువార్త 18వ అధ్యాయం 9-14లో జరుగుతుంది. అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. పరిసయ్యుడు మాత్రం ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా దేవుడా నేను నీకోసం అది చేశాను ఇది చేశాను అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నాడు. కానీ ఈ సుంకరి మాత్రం సుంకరి అంటే ఒక ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట, పన్ను వసూలు చేసేవాడు. ఆ సుంకరి మాత్రం దేవా నిజంగా అసలు నీ వైపు నేను కన్నెత్తి చూడడానికి కూడా నేను అర్హుని కాదు అని చెప్పేసి అంత పశ్చాత్తాప పడ్డాడు. అయితే దేవుడు ఈ యొక్క సుంకరి ప్రార్థన విన్నాడు, కానీ ఆ పరిశుద్ధ ప్రార్థన ఎంత మాత్రం వినలేదు, లక్ష్య పెట్టలేదు. ఇకపోతే ఇక కృపచేత మాత్రమే, ఇది మన 5వ వచనం చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన జ్ఞానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట ద్వారాను మనల్ని రక్షించు. ఇక్కడ చూడండి, మనం నీతిని అనుసరించే క్రియల మూలంగా కాక అంటే మన నీతిని అనుసరించి అంటే కొంతమంది పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టి కొంచెం సేవ చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక అనాథాశ్రమం కట్టి సేవ చేసుకుంటారు. ఇవన్నీ మంచి కార్యాలు కాదు అట్లా. అయితే కేవలం వాటిని మీద ఆధారపడి లేదా వాటిని లక్ష్యం పెట్టి అదే దాన్ని చేయడం ద్వారానే నేను పరలోకం నేను వెళ్ళగలను అనుకుంటే చాలా తప్పు అని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కేవలం ఆయన యొక్క కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనను రక్షించును. ఎప్పుడైతే మన క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి నా పాపాల కొరకు ఆయన చనిపోయాడని పూర్తిగా పూర్తిగా మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇక్కడ ఏమన్నా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ప్రతి పాపాన్ని కూడా మనకు చెప్తూ ఉంటాడు. మనం చేసే ప్రతి పాపాన్ని కూడా మళ్ళా ఆయన చెప్తూ ఉండడం వల్ల మళ్ళా ఇంకా తిరిగి ఆ పాపాన్ని చేయకుండా ఉండడానికి సాధ్యపడుతుంది. కేవలం ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా ఎంచగలుగుతాం. కానీ మనం చేసేటువంటి ఈ క్రియల మూలంగా ఎంత మాత్రం నీతిమంతులుగా ఎంచలేమని చెప్పేసి బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా వివరించింది. కేవలం దేవుని యొక్క అద్భుతమైన కృప ద్వారా మాత్రమే ఒక మనిషి రక్షించగలడు. కానీ మరి ఏ కార్యము ద్వారా దేవుడు మనిషి పరలోక రాజ్యానికి వారసుడు కానేరడు. ఇక తర్వాత ముఖ్యమైనది చాలా బ్రదర్ మీరు చెప్పినట్టు ఇది చాలా బాగుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, దేవుడి యొక్క అద్భుతమైన కృప ఉంటే చాలా అంటున్నారు కదా మీరు అని అనుకోవచ్చు. కానీ అపోజినటువంటి పౌలు గారు అలా అనట్లేదు. కృప విస్తరింపవలనని పాపం చేయదు అంటాడు. ఒక్కసారి దేవుని కృప పొందినటువంటి వ్యక్తి మరలా పాపం చేయకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా బైబిల్ వాక్యం చెబుతుంది. మనం ఇంకా పాపం జోలికి వెళ్ళకూడదు, కృప విస్తరింపాలని చెప్పి మరలా మనం పాపం చేయకూడదు. ఒకవేళ నువ్వు ఆ పాపం చేస్తూ ఉంటే అతను రక్షించబడినట్టు కాదని చెప్పేసి చాలా స్పష్టంగా బైబిల్ వాక్యం వివరిస్తుంది. ఇకపోతే కృప పొందిన తర్వాత మనం ఏం చేయాలని ఒకసారి చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చూడండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరి యందు